ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. టీసీఎస్, హిందాల్కో, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టైటాన్ కంపెనీ, మ్యాక్స్ హెల్త్ కేర్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, మార్కెట్ లో ఆల్ టైమ్ దాటడానికి ఎంతో కష్టపడుతున్న ఈ సమయంలో ఇన్వెస్టర్లు 2026 గురించి ఎటువంటి అంచనాలు పెట్టుకోవచ్చు, అండ్ అలాగే కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? 2026 గురించి అంచనా కట్టాలి అంటే ప్రధానంగా తెలుసుకోవాల్సిందంటే ఎకానమీని పెంచడానికి ఏ చర్యలు అవసరం అవుతాయి, ఆ చర్యలు ఏదైనా జరుగుతున్నాయా, లేదా ఏ పరిణామాలు మనకి హెల్దీగా మార్కెట్ కి అనుకూలంగా సంక్రమించవచ్చు అని కూడా ఆలోచించాలి. అంతేగాని ఊరికి వాళ్ళు తగ్గింది కాబట్టి పెరిగిందని, నాకు పెరగాలని కోరుకుంది కాబట్టి పెరగాలని కోరుకుంటే ఆశపట్టం తప్పితే ఆలోచన ఉన్నట్టుగా అనుకోకూడదు. అందువల్ల ఆలోచన చేయాలంటే మాత్రం కొన్ని విషయాలు ప్రధానంగా తెలుసుకోవాలి. అంటే ఎకానమీ పెరగాలి అంటే మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఏ దేశంలో అయితే ప్రభుత్వం పెట్టేటువంటి పెట్టుబడులు అంటే స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతా ఉంటుంది. ఆ స్థిరాస్తుల్లో పెట్టుబడులు ఎంత త్వరగా కూడా మనకి ఎప్పుడు కూడా జీడిపి పెరగడానికి ఉపయోగపడుతుందని చూడాలి. దాన్ని స్టాటిస్టికల్ గా ఒక టర్మ్ చెప్తారు, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అని. అంటే ప్రభుత్వం పెట్టే ఖర్చు వల్ల నిజంగా భారతదేశం యొక్క ఆర్థిక ముఖ చిత్రం మారుతుందా లేదా అని తెలియచేయడానికి ఒక గణాంకం అది. ఐసిఓఆర్ అంటారు, ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో. ఇంత డబ్బు పెడితే ఇంత వస్తుంది జీడిపి గ్రోత్ అంటే దాని ప్రకారం ఒక రేషియో లెక్క పెడతారు. అది ఒకసారి నేను ఏం చేస్తానంటే మన ఇన్వెస్టర్స్ అందరికీ ఎక్కువ మందికి ఈ కాన్సెప్ట్స్ అనేది విందామని కూడా ఆలోచన ఉండదు. ఎంతసేపు పెరుగుద్దా తగ్గుద్దా అని అడుగుతారు. అలా కాకుండా కొద్దిగా ఐడియా రావడానికి నేను ఏం చేస్తానంటే నా స్క్రీన్ షేర్ చేసి అందులో ఒక గణాంకాన్ని ఒకసారి చూడమని చెప్తాను. 2003 నుంచి 8 వరకు చూస్తే కనుక కొద్దిగా బాగానే ఉండేది. అందరూ చెప్పినట్లుగా యూపీఏ గవర్నమెంట్ ఏమో బ్యాడ్, బీజేపీ గవర్నమెంట్ ఏమో తోపు అని చెప్పడం అనేది నా ఉద్దేశం కాదు. బీజేపీ గవర్నమెంట్ అని కాదు, ఎప్పుడైనా ప్రభుత్వాల్లో ఒక్కొక్కసారి మితిమీరిన మధ్యవర్తిత్వం లేదా లంచగొండితనం పెరిగితేనేమో క్యాపిటల్ అవుట్పుట్ రేషియో తగ్గుతుంది, లేకపోతే పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటంటే ₹1 ఇన్కమ్ రావాలి అంటే ₹12 పెట్టవలసిన అవసరం ఉంటే కనుక ఈ 2008-9 లో చూస్తే 12.4. అంటే అప్పట్లో గవర్నమెంట్లు మారబోయే ముందు విపరీతంగా కరప్షన్ ఉండటం మూలంగా, అన్ని ఉండటం మూలంగా, మిస్యూజ్ అవటం మూలంగా అలా ఉండేది. అది తర్వాత తగ్గుతూ వచ్చి ప్రస్తుతం 2021-23 లో చూస్తే 3.9. అంటే మనం కనుక 1,00,000 కోట్లు పెట్టుబడి పెడితే దాదాపుగా 39,000 కోట్లు ఆటోమేటిక్ గా జీడిపి పెరుగుతుంది అని. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేస్తున్నది అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెద్ద పీట వేసి విపరీతంగా ఖర్చు పెడుతుంది. ఎంత ఖర్చు పెడుతుందో చూడాలి అంటే మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇంకొక గ్రాఫ్ కూడా ప్రజెంట్ చేస్తున్నాను. ఫైనాన్షియల్ ఇయర్ 2020లో నుంచి 26 వరకు ఉన్న బడ్జెట్ ఎస్టిమేట్ ప్రకారం చూస్తే ఎంత క్యాపెక్స్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుందో చూస్తే కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది. చూడండి, మీకు బార్లు కనుక చూసినట్లయితే 3.4% జీడిపి నుంచి పెరుగుతూ $3.4 ట్రిలియన్ రూపీస్ నుంచి 11,20,000 కోట్ల వరకు 2026 లో ఖర్చు పెడుతున్నారు. ఎందుకు చెప్తున్నాను అంటే ఎప్పుడైతే ప్రభుత్వం ఖర్చు పెడుతుందో, ప్రభుత్వం ఆషామాషిగా ఖర్చు పెట్టదు, ఆస్తుల కల్పనకి ఖర్చు పెడుతుందంటే ఆస్తులు క్రియేట్ చేసడంలో భాగం పంచుకునే కంపెనీలకి విపరీతమైన ఆర్డర్లు రావటం, టాప్ లైన్ పెరుగుతుంది. ఎవరైతే ఫ్యూచర్ గురించి కొందాము అనుకుంటారో, అంటే మేము జనరల్ గా ప్రెసెంట్ గా ఉన్న పొజిషన్ చూసి బాగుంటే కొందాం అనుకుంటాం, కొంతమంది ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటే కొందాము అనుకుంటారు, వాళ్ళ కోసం చెప్తున్నాం అనమాట. సో ఇలా ఏమొస్తుంది, ఈ కంపెనీలని చూస్తే కనుక గవర్నమెంట్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. నిజానికి మార్చ్ 2025 ఒక్క నెలలో పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని చూస్తే అది 2015-16 మొత్తం ఇయర్ మొత్తానికి పెట్టిన ఖర్చు కన్నా కూడా ఎక్కువ మార్చ్ 25 లో. అంటే దీని ప్రకారం మీకు ఏమర్థం కావాలి, ప్రాధాన్యత ఎంత రోగం, ఎంత కోపంగా, ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది. ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఆర్థిక ప్రగతి ఉండక తప్పదు. కాబట్టి అప్పుడప్పుడు వచ్చే చిన్న బ్లిప్స్ ఇప్పుడు మనం అనుకుంటున్నట్లుగా ఇంకా పెరగడానికి కష్టపడుతుంది. కానీ ఎందుకంటే అందరికీ భయం, తెలియని భయం ఏంటంటే అమ్మో చాలా ఎక్కువ వాల్యుయేషన్స్ ఆల్ టైమ్ హైలో ఉందని ఇంకా కొనుక్కోకూడదు, అమ్ముకోవాలని ఒక పిడివాదం చేస్తూ ఉంటారు, వాళ్ళంతా అమ్ముతున్నారు. అందువల్ల భయపడవలసిన సమయం కాదు. నెక్స్ట్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి రిసౌండింగ్లీ సక్సెస్ఫుల్ ఫర్ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ ద ప్రైమ్ సెక్టర్స్. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో కూడా ఇండెక్స్ పెరగక తప్పదు అని నా భావన.
నెక్స్ట్ ఇయర్ కి ఎండింగ్ లోపల 30,000 అవడం గ్యారంటీగా జరగాలి. అందువల్ల మనం అంతకుముందు మన ప్రోగ్రామ్ లో కూడా చెప్పుకున్నాం, ఈ డిసెంబర్ లోపలే ఖచ్చితంగా ఆల్ టైమ్ హై టచ్ చేస్తానుకున్నాం. ఆల్రెడీ టచ్ అవడం దాటిపోవడం కూడా జరిగింది. కాబట్టి మనం చెప్తే జరగల, మార్కెట్ జరగబోతున్నది కళ్ళెదురుగా కనపడుతుంది. కాబట్టి మనం కూడా ఒక మాట వేసాం. అలా ఇప్పుడు గమనించాల్సిందంటే నెక్స్ట్ ఇయర్ కి ఆశావహ దృక్పథం ఉండాలా అంటే ఖచ్చితంగా ఉండి తీరాలి. రైట్ సార్, కాలర్స్ రెడీగా ఉన్నారు సార్. వెంకటేశ్వర్లు గారు వినుకొండ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే ప్రసాద్ గారు. మీకు నేను ఫినోటెక్స్ కెమికల్స్ ఇప్పుడు ఫ్రెష్ గా కొనాలనుకుంటున్నానండి. అట్నే మార్క్స్ అండ్ ఫార్మా. ఫినోటెక్స్ కెమికల్స్, మార్క్స్ అండ్ ఫార్మా. ఇంకోటి ఏదన్నారు? మార్క్స్ అండ్ ఫార్మా, ఫినోటెక్స్ కెమికల్స్. ఫినోటెక్స్ అండి. ఒక్కొక్కసారి డేటా రావడం కొద్దిగా టైం పడుతుంది, అంతకన్నా లేదు. ఫినోటెక్స్ ఫార్మా మరీ చిన్న కంపెనీ అనుకుంటారండి, అనాలిసిస్ లోకే రావట్లేదు. అంటే మరీ చిన్న కంపెనీ అయితేనేమో వీ డోంట్ ఈవెన్ రివ్యూ. అది 1000 కోట్లు 2000 కోట్ల కన్నా తక్కువ కంపెనీ అయితే మా రివ్యూలో కాదండి, అంతకుండా రావటం లేదు. ఐఎమ్ సారీ. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రవి గారు నా మాట్లాడారు. పేరు రవి అండి, బెంగళూరు నుంచి. నా దగ్గర ఒక 2 స్టాక్స్ గురించి మాట్లాడాలండి. ఫస్ట్ ఆల్ కార్గో లాజిస్టిక్స్ అండి. ఇది నేను అబౌట్ 50-60 రూపీస్ తీసుకున్నాను. ఒక న్యూస్ వచ్చి అది ఆల్మోస్ట్ 10 రూపీస్ పడిపోయింది. ఒక మర్జర్ అవుతుంది ఆల్ కార్గో విత్ గ్లోబల్ అని చెప్పి న్యూస్ వచ్చి అది పడింది. కానీ దాని తర్వాత 13 కి అట్లా వెళ్ళింది. యావరేజ్ చేసుకున్నాను, అబౌట్ 12 దగ్గర ఉంది. వెయిట్ చేయమంటారా, ఎగ్జిట్ అయిపోమంటారా? కొంచెం ప్రాఫిట్ వచ్చింది, బట్ వెయిట్ చేయమంటారా, ఎగ్జిట్ అయిపోమంటారా? న్యూస్ ఏమంటే అది షేర్స్ అలాట్ అవుతాయి గ్లోబల్ కి అని అన్నారు. దాని గురించి కొంచెం తెలుసుకోవాలి. రెండో స్టాక్ వచ్చి కోఫోర్జ్ అండి. అబౌట్ 1850 దగ్గర కొన్నాను, 19 దగ్గర ఉంది. ఎగ్జిట్ లెవెల్ చెప్తారా? చెప్తానండి. ఆల్ కార్గో గురించి మాట్లాడాలంటే మీరు ఆ కంపెనీ మీద చాలా ఇష్టపడి కొన్నట్టుగా ఉంది, ఎందుకంటే రీసెర్చ్ ఎక్కువ చేశారు. ఎప్పుడు రీసెర్చ్ ఎక్కువ చేసి ఎక్కువ డేటా నమిలి మింగేద్దామని అనుకుంటే మనకు వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే ఆ డేటాని మనకు తెలిసిన ప్రతి ఫ్యాక్టర్ కి కూడా స్టాక్ ప్రైస్ మీద రిఫ్లెక్ట్ అవ్వాలి అని కోరుకుంటా ఉంటాం. అలా కోరుకున్నప్పుడు సాధ్యమేనా అంటే 99% కాదండి. ఎందుకంటే ఈ మార్కెట్ క్యాప్ చూడప్పుడు స్క్రీన్ మీద మీకు డేటా ప్రజెంట్ చేశాను. మొత్తం కలిపి 1200 కోట్ల మార్కెట్ క్యాప్ లో ఈ న్యూస్ ప్రకారంగా పెరగదు, వ్యూస్ ప్రకారంగా పెరుగుతుంది. వ్యూస్ అంటే ఎవరిది? మీది నాది కాదు. అందులో సిగ్నిఫికెంట్ షేర్ హోల్డింగ్ ఉన్న వాళ్ళ యొక్క వ్యూస్ ప్రకారం. ఇందులో సిగ్నిఫికెంట్ హోల్డింగ్స్ ఎవరున్నారండి? ప్రమోటర్స్ హోల్డింగ్ లో 63% ఉంది. అంటే వాళ్ళు కావాలంటే పెంచగలరు, కావాలంటే తగ్గించగలరు. పెంచుతారు, తగ్గిస్తారు అని మనం చెప్పొద్దు. కానీ ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే 63% ప్రమోటర్స్ దగ్గర మొత్తం కలిపి 1200 కోట్లు ఉందంటే మార్కెట్ లో మీకు నాకు అందరికీ కలిపి కొనుక్కోవడానికి లభ్యత ఉన్నది కేవలం 37%. అంటే దాదాపు 400 కోట్లు. ఒకవేళ కనుక నాలాంటి వాడో లేదా మీలాంటి వాడో మనందరం కలిపి ఒక 50 కోట్లు తీసి పక్కన పెట్టుకుంటే ఈ కంపెనీ ప్రైస్ 30 రూపాయలకి తీసుకెళ్లగలం, 10 రూపాయలకి తొక్కగలం, 5 రూపాయలు కూడా తగ్గించగలం. అంటే మీరు గమనించాల్సింది ఏంటి? ఇలా రీసెర్చ్ ఎక్కువ చేయాల్సింది పెద్ద కంపెనీల మీద. కార్పొరేట్ గవర్నెన్స్ విపరీతంగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇటువంటి కంపెనీల్లో న్యూస్ ప్రకారం వెళ్ళటం మంచిది కాదు. రిటైల్ ఇన్వెస్టర్ మీకు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఉండే కన్నా 100కి 100 రూపాయలు నా ఉద్దేశం ప్రకారం లాజిస్టిక్స్ కి బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంది. కానీ ఈ కంపెనీకి, ఇంత చిన్న కంపెనీకి మనలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడానికి సూటబుల్ కంపెనీ కాన్వే కాదు. కానీ దీనికి ఆటోమేటిక్ ఆపోజిట్ గా మీరు ఏం చేస్తారంటే కోఫోర్జ్ కొనన్నారు. కోఫోర్జ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంపెనీ, నాట్ జస్ట్ గుడ్ కంపెనీ అంటే ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంపెనీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవలసిన కంపెనీ. ఇవాళ పెరిగింది అంటున్నారు, 1938 ఉన్నా కానీ ఇంకా నా లెక్క ప్రకారం 2500 దాకా వెళ్ళాలి. ఈ కంపెనీ చూడండి, అంతకుముందు ఆల్ కార్గోనేమో 1200 కోట్లు ఉంటేదేమో 65,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. ఇటువంటి కంపెనీల్లో మన డబ్బులు ఉండాలి. పైగా పర్టికులర్ గా ఈ సమయంలో క్యాపిటల్ సైకిల్ పెరుగుతున్న ఇండియాలో పెద్ద కంపెనీలు పెరిగినంతగా చిన్న కంపెనీలు పెరగడానికి ఒకసారి 1 year 2 years పెద్దగా అవకాశం ఉండకపోవచ్చు, పెరగచ్చు. కానీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ లార్జ్ క్యాప్ పెరిగినట్టుగా చిన్న కంపెనీలు పెరగవు అనమాట. అందువల్ల మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కోఫోర్జ్ లాంటి కంపెనీలో ఉండరు, కానీ దయచేసి అందులోకి వెళ్ళకండి. ఎందుకు చెప్తున్నాను కోఫోర్జ్ అంటే చూస్తే ప్రమోటర్స్ కి పెద్దగా ఎక్కువ షేర్ లేదు. కానీ స్క్రీన్ మీద డేటా చూడండి, మ్యూచువల్ ఫండ్ ఎంత పర్సెంటేజ్? 38% మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్నాయి. ఎంతో నమ్మకం ఉంటుంది తప్పితే కానీ పెట్టరు. కాబట్టి ఇటువంటి కంపెనీలో ఉండాలి. ఈ కంపెనీలో అన్ని పారామీటర్స్ బాగున్నాయి, మార్జిన్లు పెరుగుతున్నాయి, ప్రాఫిట్లు పెరుగుతున్నాయి, సేల్స్ పెరుగుతున్నాయి. 80% భయపడకుండా ఉంచుకోవాల్సిన కంపెనీ ఇది. ఆల్ కార్గో దయచేసి అమ్మేసుకుని వేరే కంపెనీలోకి వెళ్ళిపోండి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ భాస్కర్ రావు గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్.
వస్తుంది. గుడ్ మార్నింగ్ అండి. ఇది ఎంసీఎక్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాను సార్. మీరు ఎట్లు కొనుక్కుంటారా, వెయిట్ చేయమంటారా సలహా? ఏం అనుకోకండి, ఇప్పుడు అంటున్నాను మనకి ఎప్పుడు కూడా కంపెనీ కొనుక్కుందామని ఆలోచించి అది కొనుక్కోమంటారా లేదా ఆలోచించడం ఒక పద్ధతి, తప్పు అని అంటలేదు. ఎక్కువ మంది పందా అదే చేస్తా ఉంటారు. దానికన్నా మనకు కావాల్సిన మనకి డబ్బులు పెడితే రిటర్న్ రావాలి. అది ఎంసీఎక్స్ లో వస్తుందని మనం ఫిక్స్ అయిపోయి ఎంసీఎక్స్ లో వస్తుందా రాదని ప్రసాద్ అడుగుతున్నాం. అలా చేసే బదులు ఈ రోజు లాభం వచ్చే కంపెనీలు ఏంటో చూసుకుని అందులో నుంచి కంపెనీ కొనుక్కోవడం మంచిది. కానీ మనం అనుకున్న కంపెనీ అంటే 6,000 కంపెనీలు ఒక కంపెనీ సెలెక్ట్ చేసి దానిలోనే లాభం రావాలి అంటే అందులో వచ్చిన డబ్బులే వేరే దానిలో వచ్చిన డబ్బులే. అందువల్ల ఎంసీఎక్స్ ఇప్పుడు కొనుక్కోవడానికి వీలవుతుందా అంటే నా సలహా ప్రకారం, నా ఒపీనియన్ అయితే ఉంటుంది కొద్దిగా గొప్ప. కానీ బట్ దిస్ ఈస్ నాట్ డెఫినెట్లీ కంపెనీ టు బై అట్ దిస్ ప్రైస్. ఎప్పుడైనా సరే కంపెనీ మంచిదై ఉండాలి. ఈ కంపెనీ మంచిదా కాదంటే కంపెనీ మంచిది, ఏమాత్రం డౌట్ లేదు. మీరు సెలెక్ట్ చేసిన కంపెనీ మంచి కంపెనీ అయినా చౌకలో ఉంటే కొనుక్కుంటే మనకు లాభం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ దాదాపుగా ఫేర్ ప్రైస్ దగ్గరలోకి వచ్చిన కంపెనీ కొనుక్కుంటే ఆ కాస్త రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు, 10% కూడా రాకుండా వెయిట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. 10,189 ఇప్పుడు ఉంటే చూడండి, అన్ని బాగున్నాయి, రిజల్ట్స్ బాగున్నాయి, మార్జిన్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అబౌట్ ఎంసీఎక్స్. కానీ ఫేర్ ప్రైస్ ఎంత ఉందో మా లెక్క ప్రకారం 11,728, అంటే చాలా దగ్గరలో ఉంది. దాదాపు 1,500, లెస్ దాన్ 15% ఇక్కడ నుంచి పెరగడం ఛాన్స్ ఉంది. సో మై అడ్వైస్ ఈస్ దీనికన్నా ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఇంకొక వ్యూరెడ్డి చెప్పినట్లుగా కోఫోర్జ్ లుక్స్ మచ్ వే బెటర్ దెన్ దిస్ ఎంసీఎక్స్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ జనార్దన్ రావు గారు కాల్ చేస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, ప్రసాద్ గారు. నమస్తే అండి. ఈ సుజలాను ఒకటండి, దాని పొజిషన్ సార్ అదొకటి, హెరిటేజ్ ఫుడ్ ఒకటి, ప్లస్ ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్. ఓకే, ఈక్విటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆల్రెడీ మనం ముందు వీక్ లో కూడా కవర్ చేస్తుంటున్నాం అండి. అది అకార్డింగ్ టు మీ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓవర్ ప్రైస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. డేటా కూడా ప్రింట్ చేయడం కూడా మనసుకుంచట్లా నాకు. ఎందుకంటే అంత నెగిటివ్ ఉన్న కంపెనీ గురించి ఎక్కువ చెప్పడం కూడా అనవసరం, మరీ ఎక్కువ బ్యాడ్ మౌత్ చేయకూడదనే ఉద్దేశంతో ఈక్విటాస్ పక్కన పెడదాం. సుజలాన్ హెరిటేజ్ చెప్పారు. సుజలాన్ యాజ్ ఇట్ ఈస్ గా ఇది స్పెక్యులేటివ్ స్క్రిప్ట్ అండి. అంటే కంపెనీ ఫండమెంటల్స్ బాగున్నాయి. అంతకుముందు చాలా స్పెక్యులేటివ్, చాలా ఒక రకంగా అన్యాయమైన కంపెనీ. ఆ తర్వాత రీస్ట్రక్చర్ అయిపోయిన తర్వాత బాగుంది, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. మార్కెట్ లో రేట్ అంటారా, పెరిగిన రేటు తగ్గడం, తగ్గిన రేటు పెరగడం సాధారణంగా జరుగుతూ ఉంటాయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే మనం చూడాల్సింది బాటమ్ లైన్ ఉన్న పెర్ఫార్మెన్స్ బాగుందా లేదో చూడాలి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఉన్న డేటా ఒకసారి చూస్తే మీకు ఆ షేర్స్ సేల్స్ చూడండి. 6,000 కోట్లు ఉన్న టర్న్ ఓవర్ 2023 డిసెంబర్ లో 13,000 కోట్లు, అంటే డబుల్ అయిపోయింది. ప్రాఫిట్ చూడండి, 700 కోట్ల ఉన్న ప్రాఫిట్ 3,100 కోట్లు, అంటే 4 రెట్ల కన్నా ఎక్కువ పెరిగింది. మార్జిన్ చూడండి, 12% అంత ఉండేది, అంతకుముందు 10% కూడా వచ్చింది మధ్యలో ఒకసారి, అది ఇప్పుడు 23% వచ్చింది. ఇంత బ్రహ్మాండంగా సేల్స్ పెరుగుతా, ప్రాఫిట్లు పెరుగుతా, మార్జిన్లు పెరుగుతా ఉన్న కంపెనీ గురించి ఎవరన్నా ఆలోచించాలంటే ఆలోచించకూడదు, కంటి రెప్ప కూడా ఆపవలసిన అవసరం లేని కంపెనీగా చెప్పాలి. కానీ అందులో అందరికీ తెలియని భయం కొద్దిగా ఉంటుంది. స్పెక్యులేషన్ విపరీతంగా జరగడంతో ఒక రోజు ఎక్కువ మంది అమ్మేవాళ్ళు ఉంటే తగ్గటం, ఒక రోజు ఎక్కువ మంది కొనేవాళ్ళు ఉంటే కొద్దిగా పెరగడం జరుగుతూ ఉంటుంది. మీరు కనుక కొద్దిగా గొప్ప ఒక రీజనబుల్ గా టైం ఉంటాను, కంపెనీ ఫండమెంటల్స్ బాగుంటే ఉంటాను అనుకుంటే 100కి 100 రూపాయలు ధైర్యంగా ఉంచుకోవాల్సిన కంపెనీ నా లెక్క ప్రకారం. అన్లెస్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ ఏదైనా వస్తే తప్పితే 90 రూపాయలు వస్తే కానీ అమ్మవలసిన అవసరం లేని కంపెనీ. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ కంపెనీ, మీరు ఐడెంటిఫై చేసిన కూడా మంచిది. ఇంకొకటి హెరిటేజ్ ఫుడ్ అన్నారు, మీరు ఫోన్ చేసిన ప్లేస్ ని బట్టి మన సీఎం గారి కంపెనీ అనుకుని కొన్నారో మరి ఎందుకు కొన్నారో తెలియదు. ఆ కంపెనీ మనకి యాక్చువల్ గా మధ్యలో దాదాపుగా పీక్ అనుకున్న నా లెక్క ప్రకారం 538 ఎయిర్ ప్రైస్ ఉంటే 540 కూడా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చింది. ఈ కంపెనీ ఇప్పుడు కొనాలా అంటే కొనకూడదు. ఎందుకు కొనకూడదు అంటే కంచి కంపెనీ కాదని కాదు, పెద్ద గొప్ప కంపెనీ కాదు, అందువల్ల కొనకూడదు. రెండోది కొందాం అనుకున్నా కానీ 540 వస్తే మళ్ళీ అమ్మాలి, అంటే 60 రూపాయలు. ఇట్ ఈస్ లెస్ దాన్ 12%, 13% కూడా లేదు. ఈ టైంలో కొనుక్కోవడం అనవసరం, ఉంచుకోవడం అనవసరం. దెర్ ఆర్ సో మెనీ కంపెనీస్ విచ్ ఆర్ డూయింగ్ వెల్. అందువల్ల ఈ కంపెనీ నుంచి ఖచ్చితంగా మూవ్ అవ్వాలి, కానీ ఇందులో ఉండాల్సిన అవసరం లేదని నా నమ్మకం. రైట్, నెక్స్ట్ కాలర్ సంగమేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు తెనాలి నుంచి. గుడ్ మార్నింగ్ సార్. హలో, వెరీ గుడ్ మార్నింగ్ అండి. హలో, మా దగ్గర సుజలాన్ ఉన్నాయండి. సుజలాను, అనంతరాజు, హెరిటేజ్ ఇప్పుడు మీరు చెప్పారు విన్నాను, హెరిటేజ్ నా దగ్గర ఉన్నాయి. పోతే ఒక సందేహం ఉంది, ఏ వలన మార్కెట్ అన్ని ఎదురైపోతే సిల్వర్ పెట్టుకోండి అని చెప్పని నిన్న ఒక ఆయన ఫారిన్ ఆయన ఒక మెసేజ్ వచ్చింది సార్, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది వాట్సాప్ లో. అది ఎంతవరకు నిజమో వీటి గురించి తెలియజేయండి ఏమనుకోకుండా. అనుకునేది ఏం లేదండి, పర్లేదు. మీకు వినే వాళ్ళకేమో ఒక 1000 మందో 10,000 మందో ఉంటే చెవులు 20,000 చెవులు ఉంటాయి.
మాట్లాడేది ఒకటే నోరు కదండి. మీకు ఈమెయిల్ పంపడం తేలిక, మాకు ఒక మెయిల్ బటన్ నొక్కితే 20,000 మందికి మెసేజ్ వెళ్ళిపోతుంది. నేను చెప్పేది నిజమా తప్ప అంటే అంత ఫ్యూచర్ బాగుంటే మీకు ఎవరైతే చెప్పారో సిల్వర్ కొనుక్కోమని ఆ వ్యక్తి సిల్వర్ కొనుక్కుంటారా అంటే కొనుక్కోరు. మిగతా వాళ్ళకి చెప్పడానికి ఇలాంటి భాష్యాలు ఉంటాయి, కానీ ఎక్కువ మంది, చాలా ఎక్కువ మంది చెప్పేది వేరు చేసేది వేరు. అటువంటివన్నీ భయపడవలసిన అవసరం లేదు. నెంబర్ 1. కాబట్టి సిల్వర్ అనేది ఎప్పుడు కూడా దిస్ ఈజ్ లైక్ ఇన్వెస్ట్మెంట్ అగైన్స్ అన్సర్టనిటీ. అంటే మార్కెట్ లోనో ప్రపంచంలో అనిశ్చితి ఉంటుంది అనుకుంటే, ప్రపంచం మొత్తం, ఇండియా కాదండి, ప్రపంచం మొత్తంలో ఉంటుంది అనుకుంటే అప్పుడు సిల్వర్ పెరుగుతుంది, గోల్డ్ పెరుగుతుంది. ప్రస్తుతం అనిశ్చితి ఉన్నమాట వాస్తవం, అందుకే ఇవి రెండు బాగా పెరిగి వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా పెరుగుతుందా అంటే పెరిగిన తర్వాత నుంచి మళ్ళీ పెరిగిపోవటానికి, అంటే అంత డబల్ 3 4 టైమ్స్ అయిపోవటానికి 2-3 years లో, గత 50 ఏళ్ళు 100 ఏళ్లలో హిస్టరీ ఎప్పుడన్నా సపోర్ట్ చేస్తున్నాడే చేయటంలా. అంటే హిస్టరీలో ఎప్పుడు లేని పరిణామం వచ్చి ఇప్పుడు నుంచి పెరిగిపోయే అవకాశం ఉండి, అది నీకు చెప్పడానికి ఆ ధర్మాత్ముడికి ఇప్పుడే ఆలోచన వచ్చి మీకు పంపించారు అంటే ఆయన తప్పు పట్టట్లా. ఆయన ఎవరో చెప్పిన మాట మీకు చేరవేస్తున్నారు. కానీ చేరవేయబోయే ముందు మంచి మాట కాదా చూసి చేరవేయటం మంచి పద్ధతి. అలా కాకుండా వచ్చిన చెత్తంతా పడేస్తే వాట్సాప్ లో ఇలాంటి అవకాశాలు వస్తాయి, ఇలాంటి అపోహలు కూడా వస్తాయి. కాబట్టి దయచేసి అటువంటిది నమ్మి భయపడక్కర్లేదు. సిల్వర్ లో కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేశం మీద, ప్రపంచం మీద నమ్మకం చచ్చిపోతే కొనుక్కోవాలి. మనకు ఆ నమ్మకం చనిపోకూడదు. కాబట్టి మన మార్కెట్ లో ఏమి జరిగినా అన్ని బిజినెస్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అటువంటి పనులకి ఇన్వెస్టర్లు మాత్రం మళ్ళకూడదు. నెంబర్ 1. రెండవది, మీరు సుజలాన్ కూడా అడిగారు. సుజలాన్ కూడా ఇంతకు ముందే చెప్పడం జరిగింది. కాబట్టి సుజలాన్ వదిలేసినాక హెరిటేజ్ వదిలితే అనంతరాజ్ అన్నారు. అనంతరాజ్ కన్స్ట్రక్షన్ లో ఉన్న కంపెనీ అండి. ఈ కంపెనీ కనుక చూసినట్లయితే మా లెక్క ప్రకారం దిస్ ఇస్ డూయింగ్ వెరీ వెల్. ఎందువల్ల అంటే ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను, కంపెనీకి టాప్ లైన్ పెరగాలి. ఇవాళ మనం చెప్పినటువంటి దాని ప్రకారం ప్రభుత్వం క్యాపెక్స్ ఖర్చు పెడుతుందంటే, ప్రభుత్వం దేని మీద ఖర్చు పెడుతుందంటే ఖచ్చితంగా రోడ్లు, బిల్డింగ్స్ మీద ₹1,00,00,000 ఖర్చు పెడుతుంది. డిఫెన్స్ మీద, రైల్వేస్ మీద, టెలికమ్యూనికేషన్స్ మీద, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మీద ఖర్చు పెడతా ఉంటాయి. అందువల్ల కన్స్ట్రక్షన్ లో ఉన్న కంపెనీలన్నిటికీ కూడా రాబోయే రోజుల్లో కొత్త ఆర్డర్లు రావడం కరెక్టే. అవి ఏవి మెయింటైన్ చేయగలవు, ఏవి పెర్ఫార్మ్ చేయగలవు అనుకుంటే లాభాల్లో కొద్దో గొప్ప ఉంటూ టాప్ లైన్ పెంచుకోవడానికి ఇబ్బంది పడుతున్న కంపెనీలకు అవకాశాలు పెరుగుతాయి. ఆ రకంగా చూస్తే ఈ కంపెనీ కూడా 1,300 కోట్లు ఉన్న టర్న్ ఓవర్ 2 సంవత్సరాల క్రితం ఇప్పుడు 2,300 కోట్లకి దాదాపుగా డబుల్ అయింది. ప్రాఫిట్ చూస్తేనేమో 223 కోట్లు ఉన్న ప్రాఫిట్ 489 కోట్లు బ్రహ్మాండంగా వచ్చింది. మార్జిన్స్ చూస్తే కూడా బాగున్నాయి. నా లెక్క ప్రకారం అనంతరాజ్ షుడ్ బి అట్లీస్ట్ ట్రేడింగ్ ఇట్ అరౌండ్ 875, ఇప్పుడు 550లో ఉంది. కాబట్టి అనుమానం లేకుండా ఇది మంచి కంపెనీ. హెరిటేజ్ సూట్లను ఆల్రెడీ కవర్ చేసాం కాబట్టి లెట్ us లీవ్ ఇట్. ఐ హోప్ సిల్వర్ గురించి మీ అభిప్రాయం ఒక్కసారైనా చెక్ చేసుకోండి. దయచేసి దోకకండి ఎవరో చెప్పారండి. ప్రభుత్వ క్యాప్ ఎక్స్ పై బాగా ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తున్న ఈ సమయంలో ఏ సెక్టార్ బాగుపడవచ్చు అని చెప్పి భావిస్తున్నారు? ఇప్పుడు కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే ఆస్తులు మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ప్రజలకు ఉపయోగపడే పెద్ద పెద్ద ఆస్తులు క్రియేట్ చేయడానికి ఖర్చు పెడతారు. అంటే ఏంటి ఆ ఆస్తులు అంటే ఎక్కువ మందికి అనుమానం వస్తుంది. ఆస్తులు కొనుక్కుంటే వాళ్ళకి లాభం కదా, మనకేంటి అనుకుంటారు. ప్రభుత్వం మనది, మన కోసం పనిచేసే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏమొస్తుంటే అవి క్రియేట్ చేసే ఆస్తులన్నీ కూడా ప్రజల ప్రయోజనార్థం చేస్తూ ఉంటారు. అంటే రోడ్లు, బిల్డింగ్లు, ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు, రైల్వే స్టేషన్లు ఇవన్నీ కడితే ఉపయోగపడేది, బాగుపడేది మనమే. కాబట్టి వాటి కోసం ఖర్చు చేస్తారు. ఒక్కసారి వీళ్ళందరికీ ఎగ్జాంపుల్ లాగా చూపించాలంటే మన వ్యూవర్స్ అందరికీ కూడా ప్రభుత్వం చేస్తున్న పని ఏంటో చూపించడానికి ఒకసారి చిన్న స్లైడ్ ప్రింట్ చేస్తున్నాం, స్క్రీన్ షేర్ చేస్తాను, చూస్తే తెలుస్తుంది. అందులో మీరు చూసినట్లయితే ప్రభుత్వం పెట్టే ఖర్చు ఈ సంవత్సరం చూస్తే 2026 ఫైనాన్షియల్ ఇయర్ లో చూస్తే 11 లక్షల కోట్ల పైగా ఖర్చు పెడతామంటున్నారు. అందులో దేనికి వెళ్ళిపోతుందో చూస్తే పర్సంటేజ్ ప్రకారం చూస్తే టెలికమ్యూనికేషన్స్ మీద 4.6, ట్రాన్స్పోర్ట్ టు స్టేట్స్ ప్రస్తుతం ఉన్న దురదృష్టవశాత్తు ఎక్కువ మంది రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా తాయిలాలు పంచిపెట్టడానికి, అంటే సంక్షేమం తప్పుని ఎవరో అనం, కానీ తాయిలాలు పంచిపెట్టడం, ఓట్లు కొనుక్కోవడానికి ముందు వాళ్ళకి పెన్షన్, వీళ్ళకి ఇది, వాళ్ళకి ఇది అని రకరకాల అర్థం పర్థం లేని ప్రామిస్ ఇచ్చేటువంటి డబ్బులు వదిలిపెడితే, ఎందుకంటే అవి ఏ రకంగా మళ్ళీ ఆర్థికంగా ప్రజలకు ఉపయోగపడతాయి. కానీ నాకు తినడానికి సరిపడా ఉంది, పని నేర్పించండి మహాప్రభు అంటే నీకు ఇంకో 3,000 నాకు ఇస్తాను అంటే నా మూలంగా దేశానికి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. అటువంటి చేస్తున్నాయి కాబట్టి అది వదిలేదు. నా లెక్క ప్రకారం దాని మూలంగా ప్రభుత్వం యొక్క ఆదాయం పెరిగే అవకాశాలు లేవు. తర్వాత రోడ్స్ లో 22%, రైల్వేస్ లో 24%, డిఫెన్స్ లో 17%, మిగిలిన అన్ని కలిపి 16%. సో కాబట్టి ప్రధానంగా టేక్ హోమ్ ఏంటి మనకు కనపడుతుంది 4. టెలికమ్యూనికేషన్ కొద్దిగా తక్కువ, రోడ్స్ అండ్ చూస్తేనేమో 22, రైల్వేస్ లో 24, డిఫెన్స్ 17. ఇంకెవరూ చెప్పక్కర్లా. ఈ 4 సెక్టర్ లో ఉన్న కంపెనీలు, లాభాల్లో ఉన్న కంపెనీలు, టాప్ లైన్ పెంచుకోవడానికి ఇబ్బంది పడుతున్న కంపెనీలు కనుక్కున్నట్లయితే వాళ్ళకి అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. అలా ఏర్పాటు చేస్తే ఆల్రెడీ ఎబిలిటీ ఉంది కాబట్టి వీళ్ళందరికీ లాభాలు రాక తప్పదు.
అందువల్ల ఎవరైనా ఫ్యూచర్ గురించి కనుక ఆలోచించుకోవాలి అనుకుంటే మంచి కంపెనీ ఒక సెలెక్ట్ చేయడం మంచి పద్ధతి, ఆ తర్వాత ఈ అవకాశాలు ఉన్నాయో చూడటం మంచి పద్ధతి. అలా గనక సెలెక్ట్ చేసుకుని ఈ ఇండస్ట్రీస్ లో మంచి కంపెనీస్ ఏమన్నా కనపడితే, అంటే మన లెక్క ప్రకారం, అట్లీస్ట్ నా లెక్క ప్రకారం చెప్పాలంటే మంచి పనితీరు చూపిస్తూ బాగా డిస్కౌంట్ లో ఉన్నవి, లేదా కనీసం కొద్దిగా తక్కువలో ఉన్న పర్వాలేదు డిస్కౌంట్, అంటే 100 రూపాయలు ఫేర్ ప్రైస్ అనుకుంటే 90 రూపాయలు ఉన్నా పర్వాలా, ఎందుకంటే ఫ్యూచర్ కోసం కొనుక్కున్నట్లయితే ఈ 4 సెక్టర్లో ఉన్న మంచి షేర్లు కొనుక్కోవడం మంచిదని నా ఉద్దేశం. రైట్ సార్. సార్, ఈ రోజు మీరు చెప్పిన సెక్టార్స్ లో ఏమేమి షేర్లు ఇన్వెస్టర్లు బై చేయడానికి ఆలోచించవచ్చు అంటారు? ఖచ్చితంగా ఇది మంచి ప్లేస్ మనం చెప్పి తీరాలి, ఎందుకంటే ఇప్పుడు మాట చెప్పడం వేరు, తర్వాత కొద్ది గొప్ప డేటా కూడా చూపించడం మంచిది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్క్రీన్ మీద కొద్దిగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. అందులో ఏం చెప్పామో 4 మాట్లాడడం ఇప్పుడు జరిగింది. డిఫెన్స్ ఒకటి, కన్స్ట్రక్షన్ అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్, రైల్వేస్, టెలికమ్యూనికేషన్స్ అని చెప్పాను. ఈ ఇండస్ట్రీలో నిజంగా ఛాన్స్ ఉన్నాయి లేవో చూడటానికి నేను ఏం చేస్తానంటే ఇండస్ట్రీ వైజ్ ప్రాస్పెక్ట్స్ అన్ని కూడా ఇన్వెస్టర్లకి వ్యూవర్స్ చూపించాలని ప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే, డిఫెన్స్ లో చూస్తే, ఇండస్ట్రీ మొత్తం మీద చూస్తే లాస్ట్ టైం ఈసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత పెరక్కపోగా తగ్గినాయి. కాటప్ అని చెప్పాను కదా, అంటే రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి మార్కెట్ లో ఇండస్ట్రీ మొత్తం పెరిగిందంటే తగ్గింది. అంటే అర్థం ఏంటి, ప్రజల్లో కొద్దిగా అనాసక్తత, రేపు ఎల్లుండి లాభం వచ్చేది ఉంటే చెప్పండి కానీ 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అంటే కూడా ఇంట్రెస్ట్ చూపించకుండా ఉంటున్నారు. కారణం ఎక్కువ మంది కొద్దిగా గొప్ప షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వైపు చూడటం మూలంగా. అటువంటి నాయిస్ ని వదిలిపెట్టి పక్కన పడేసి లాంగ్ టర్మ్ వ్యూ తీసుకోవాలి అంటే ఈ ఇండస్ట్రీలో ఇంకా 32% గ్యాప్ ఉంది పెరగటానికి. అలాగే కన్స్ట్రక్షన్ లో చూస్తే 27% ఇంకా గ్యాప్ ఉంది పెరగటానికి. రైల్వేస్ లో 26% ఉంది. దురదృష్టవశాత్తు టెలికమ్యూనికేషన్స్ లో ప్రభుత్వం ఖర్చు పెడతాను అంటున్నా కానీ అందులో పెరగడానికి ఛాన్స్ ఏముందా అంటే, ఇది నేను చెప్పింది ప్రస్తుతం ఉన్న పనితీరు ప్రకారం చూస్తే ఆల్రెడీ ఓవర్ ప్రైస్, అంటే మాక్సిమం ఆ ఓవర్ ప్రైస్ అంతా ఫెయిర్ ప్రైస్ వస్తుందేమో కానీ టెలికమ్యూనికేషన్స్ లో కన్నా మిగిలిన వాటిలో వెతుక్కోవడానికి అవకాశం బాగుంటుంది అని అర్థం. ఇప్పుడు వెంటనే మన ఇన్వెస్టర్లకు వచ్చే సందేహం ఏంటంటే ఇందులో ఏ కంపెనీ కొనుక్కోమంటారండి అంటారు. అనగానే మనం చెప్పాల్సింది ఏంటి, ఇండస్ట్రీలో ఉన్న మంచి కంపెనీల్లో 30% కన్నా గ్యాప్ ఉన్నాయి ఎక్కువ చెప్పాలి. అయితే ఎక్కువ మంది అన్ని చెప్పండి అంటారు కాబట్టి 15% కన్నా గ్యాప్ ఉన్నాయని నేను షార్ట్ లిస్ట్ చేశాను. అందులో చూస్తే మొట్టమొదటి అనంతరాజ్ ఇండస్ట్రీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను, 58% ఛాన్స్ ఉంది. భారత్ డైనమిక్స్ 30%, భారత్ ఎలక్ట్రానిక్స్ 31% డిఫెన్స్ నుంచి, భారత్ ఫోర్జ్ 21.79, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నా కానీ చూడకూడదు ఎందుకంటే అది కన్స్ట్రక్షన్ కాదు, మోస్ట్లీ రియల్ ఎస్టేట్ లో ఉంటుంది కాబట్టి. కొచ్చిన్ షిప్ యార్డ్ 36%, ఎంబసీ డెవలపర్స్ కూడా రియల్ ఎస్టేట్ లో ఉంది, కన్స్ట్రక్షన్ లో కాదు, ఎక్కువ కన్స్ట్రక్షనే కానీ పబ్లిక్ ప్రాపర్టీస్ కాదు. నెక్స్ట్ జిఆర్ ఇన్ఫ్రా చూస్తే 20%, గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఎక్కువ మంది తగ్గిపోయింది అంటున్నారు. తగ్గితేనే కదా మనకు కొనడానికి అవకాశం వచ్చేది, బాగా పెరిగినప్పుడు కొనకూడదు. మంచి కంపెనీ అని తెలిస్తే పడిపోతే కొనుక్కోవడం ధైర్యం ఉండాలి. అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఒక్క తేజస్ ఫ్లైట్ పడిపోతే కంపెనీ మొత్తం కూలిపోయింది అన్నట్టుగా ఢమామలు పడగొట్టారు రేట్ ని, అందుకే ఇప్పుడు 41% స్కోప్ లో కనపడుతుంది. ఐఆర్సిటిసి అనేది రైల్వే కంపెనీ అయినా కానీ వాళ్ళు చేసేది ఫుడ్ గిడ్డు సప్లై చేసేది, ఇదంతా దానిలో మనకి రైల్వేస్ మీద పెట్టే ఖర్చు మూలంగా దీనికి వచ్చే లాభాలు పెద్ద ఉండవు. కాబట్టి 30% ఉంది కాబట్టి ఆలోచించాలి కానీ అదర్వైజ్ ఎగిరి గంతేయాల్సిన పని కాదు. ఐఆర్ఎఫ్సి మాత్రం కొద్దిగా కొనుక్కోవచ్చు, బికాజ్ ఎక్కువ యాక్టివిటీ వస్తే ఫైనాన్సింగ్ కంపెనీకి ఇంకా బిజినెస్ వస్తుంది. అలాగే ఐఆర్బి ఇన్ఫ్రా 29%, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా చూస్తే 21%, అలాగే జూపిటర్ వ్యాగన్ మళ్ళీ రైల్వేలో ఉన్నటువంటి కంపెనీ 20% లో ఉంది ఇంకా స్కోప్ లో. అలాగే తర్వాత మెజగాన్ డాక్ చూస్తేనేమో 46%, ఎన్సీసీ, ఇవన్నీ చాలా కంపెనీలు ఉన్నాయండి ఇలా. కాబట్టి ఈ ఇండస్ట్రీలో కొనుక్కుంటే కనుక వాళ్ళ ప్రకారం ప్రాస్పెక్ట్స్ బాగుంటుంది ఛాన్స్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్.